మనం గతంలో చెయ్యనివి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెయ్యాలి అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే గతంలో మేము చేయలేకపోయినాం కాబట్టి మీరు ఇప్పుడు చెయ్యండి మహాప్రభు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ గతంలో మనం ఒక వ్యవస్థ మనకి ఒప్పజెప్పితే, ఒక వ్యవస్థని మనకి చూసుకోమని చెప్తే, ఆ వ్యవస్థని ఎంత దారుణంగా తయారు చేశామో అంత దారుణంగా తయారు చేసిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి పరిపాలన పైన వేలెత్తి చూపడమే కరెక్ట్ కాదు అనేది నా పాయింట్. ఒక్కసారి ఈ గతంలో టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిస్థితి ఎలా ఉండేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. ప్రజా ఆరోగ్యం వంటి సున్నితమైన విషయాలలో మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్ బ్యాంక్ సామగ్రి, శస్త్రచికిత్స వినియోగ వస్తువుల సరఫరా కోసమని 100 కోట్ల టర్నోవర్ ని 25 కోట్లకు తగ్గించడానికి టీటీడీ పాలక మండలి బరితెగింపు వెనుక చాలా పెద్ద అవినీతి కుట్ర ఉన్నది. మీకందరికీ కూడా తెలుసును. బరితెగింపు వెనక చాలా కుట్ర ఉన్నది మీ అందరికీ తెలుసును అంటున్నారు సార్. బరితెగింపు అంటే ఏంటో చెప్పనా? తిరుమల తిరుపతి దేవస్థానం పైన హిందువులు ఎంతో భక్తిగా మొక్కుకుంటున్నటువంటి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొండపైన చెప్పులేసుకొని తిరగడం బరితెగింపు కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండపైన అన్యమత ప్రచారాలు చేయడం బరితెగింపు కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం పైన విచ్చలవిడిగా అన్యాయంగా డబ్బులను వేరే మతాల దేవాలయాల పునర్నిర్మాణానికి వాడడం బరితెగింపు కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైకి కాలినడగిన వస్తున్నటువంటి భక్తులకు దారి పొడవునా కనీస దాహార్తిని కూడా తీర్చకుండా వదిలేయడం బరితెగింపు కాదా అని ప్రజలు అడుగుతున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వరుడు తినే ప్రసాదంలోనే కల్తీ చేయడాన్ని ఇది ఎంత పెద్ద బరితెగింపు సార్ అని ప్రజలు అడుగుతున్నారు. ఇవి బరితెగింపు అంటే, ఇవి బరితెగించి వ్యవస్థని నాశనం చేయడం అంటే. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక హిందువుగా నేను జనరల్గా మతాలని కులాలని రాజకీయంలోకి తీసుకురాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులకి ఏం పనండి? ఆ అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు తెలుసా? గతంలో చేసేవాళ్ళు తెలుసా? అంత దారుణమైనటువంటి పరిస్థితి. అన్యమత ప్రచారాలు కూడా జరిగాయి. మీరు వ్యవస్థలను నాశనం చేసి, మీరు వ్యవస్థలను భ్రష్టు పెట్టించి, మీరు వ్యవస్థలని ఎన్ని విధాలుగా వాడుకోకూడదో అన్ని విధాలుగా వాడుకొని ఈరోజు ఈ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే మేము ఊరుకుంటామా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి ముందు మీరు సమాధానం చెప్పాలా. ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమని నెయ్యి సరఫరాదారులకు సంబంధించిన టెండర్లకు జరిగిన సడలింపు వలనే మొత్తం నెయ్యంతా కూడా కల్తీ నెయ్యి వచ్చేసింది అని రకరకాలైనటువంటి నీచపు మాటలు మాట్లాడినారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా నేను చెప్పట్లేదు, కానీ మీకు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు రాజకీయంగా ఎలానే వాడుకోండి, రాజకీయంగా ఎలానే మాట్లాడుకోండి. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజలు మాట్లాడుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలతో కూడా రాజకీయం చేపించే ప్రయత్నం చేస్తారు అనేది ఒక నానుడి. మీరు చేసుకుంటారో చేయట్లేదో అవి వాస్తవమా అవాస్తవం అనేది పక్కన పెట్టండి, కానీ దేవుడితో మాత్రం రాజకీయం చేయకండి సార్. గతంలో మీరు దేవుడితో రాజకీయం చేసినందుకే 11 సీట్లకు పడిపోయి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది పార్టీకి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే మాట్లాడుతున్నారు, అదే అబద్ధపు మాట్లాడుతున్నారు దేవుడి పైన. కనీసం రాజకీయంలో ఎలా అయినా మనం నిజాయితీగా ఉండాం, కనీసం దేవుడి దగ్గరనే నిజాయితీగా ఉండాలి కదా. ఉండాలా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దగ్గరనే నిజాయితీగా ఉండాలి కదా. ఎందుకు ఇవన్నీ? ఆయన మాట్లాడుతుంది ఎంత దారుణంగా ఉందో తెలుసా? గతంలో నెయ్యి కల్తీ అయిపోయింది కాబట్టే అలాంటి పరిస్థితి వచ్చింది, కాబట్టే ప్రూఫ్లతో సహా బయట పెట్టారు, కాబట్టే ఏమీ చేయలేక పక్కన కూర్చున్నారు. ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఈ బఫూన్లు అయిపోవడం కాకపోతే దేనికి పనికి వచ్చింది అని ప్రజా అభిప్రాయం. దయచేసి మీరు ప్రజా అభిప్రాయం అయినా తీసుకోండి. ఎందుకంటే
మరి దారుణంగా తయారైపోయారు. ఎంత దారుణంగా తయారైపోయారంటే ఇది పిల్లి కాదు పులి అంటే అవును పులే అంటున్నారు మీరు. లేదు లేదు అది పిల్లి, మీకు కళ్ళు పోయినాయని మీ నాయకులకి మీరు అడగలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. అది ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం అవ్వట్లా. అది ప్రజలకి చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిస్థితి ఏ రీతిలో తయారు చేశారో, ఎంత దారుణంగా ఉందో ఒక వీడియో వచ్చింది బయటికి. వచ్చిందా లేదా? రోజా గారు అక్కడ ఇంకొక పర్సన్ ఎవరో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటూ వీడియో బయటకు వచ్చిందా లేదా? ఇంకా ఏమి మాటలు, దేనికోసం ఈ మాటలు? నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్. రాజకీయంలో ఎలాగా నిజాయితీగా లేరు, రాజకీయం ఎలాగా నిబద్ధతతో లేరు, రాజకీయంలో ఎలాగా నిష్ఠతో లేరు. కనీసం దేవుడి దగ్గరైనా నిజాయితీగా నిబద్ధతతో నిష్ఠతో ఉండండి. అప్పుడైనా తర్వాతైనా కొంచెం మీకు కాకపోతే మీ తర్వాత తరానికైనా కొంచెం బాగుపడుతుంది. దేవుడి దగ్గర కూడా ఈ రాజకీయం చేయకండి సార్, ప్లీజ్ దయచేసి చేతులు జోడించి చెప్తున్నా. ఆ తర్వాత మీ ఇష్టం, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక పాయింట్, భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిస్థితి ఎలా ఉండేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, చూద్దాం. థ్యాంక్ యూ.